జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీం మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి హెల్ప్ చేశారు, ఇండస్ట్రీలో వాళ్ళని సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ మాధవ్. అండ్ డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఏం టెల్ మీ లైక్ హూ ఇట్ ఈస్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్ అంటే, అది మా అబ్బాయి అండి ఇలా మూవీ చేస్తున్నాం అంటే, అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే, అప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే, మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో యునో వి వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్, అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడు లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టరీ డేట్ అని మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారో, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాడ్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ రవితేజ గారు చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. So one day I'm sure that he'll reach where Raviteja Garu is today, and he'll make all of us proud. And I want to wish the entire team, director Gauri Garu, producer Ravi Garu, music director Anup Garu, editor Viplav Garu, DOP Ram Reddy Garu, and everyone like choreographers, ఈ సినిమా వర్క్ చేసిన లిరిసిస్ట్ అందరికీ కూడా I want to wish the film చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ని చేశారో, అలాగే ఈ వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, సినిమా మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి మాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో
I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today, when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much, everyone. Each one of you have watched the trailer, and I hope more than this, like thousands of people will, love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much, ma'am. She was my friend throughout the shooting, and I never ever felt that she is like a senior most place in the whole shooting space. So thank you so much, ma'am. Thank you so much, producer sir, for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much, Madhav, for always, being the support system in front of the camera, because Telugu was a difficult language for me. But with the emotions and everything, he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November. So lots and lots of love. Bye, everyone. అందరికీ అండ్ ఇక్కడ విశేషణ ప్రశాంత్ గారికి వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్ అండ్ గోపి సార్కి అండ్ గౌరీ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ షీఈ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మాధవ్ అండ్ సిమ్రాన్ దే ఆర్ లుకింగ్ గ్రేట్ సో ఆల్ ద బెస్ట్ టు ద మూవీ అండ్ మిస్టర్ ఇడియట్ క్రూ థ్యాంక్ యూ. ముందుగా మా మమ్మీ మా డాడీ మా గురువు గారికి రాఘవేంద్రరావు గారికి నా శిరస్సు నుంచి నమస్కారాలు. అండ్ గుండెలో దడకొడుతుంది, భయంగా కూడా ఉంది. తనంత కూడా నేను మాట్లాడలేను, బట్ క్షమించండి, నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, లైక్ గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే నేను మంచిదాన్ని కానంట ఆన్ సైడ్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బేర్ చేసినందుకు, భరించినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రామరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. జనరల్గా మా ఇండస్ట్రీ ఎంట్రీ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఎక్కువైపోయిందేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ మాస్టర్, నాకు అవి రావు, బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, పాపం విన్నారు. సో ఇలాగే నాకు బాగా ఇంకా అదర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్, సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీస్తావని నాకు అనిపిస్తుందమ్మా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. బట్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై హీరో అండ్ హీరోయిన్, వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి, బట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి, ఎవరైనా మిస్ అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పాను కదా, ఐమ్ న్యూ టు మీడియా, సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ.